హరే కృష్ణ. అందరికీ భాగవతం క్లాస్ స్వాగతం. సో మనం 4వ స్కందం 26వ అధ్యాయాన్ని ముగించుకున్నాం. ఈరోజు మనం 27వ అధ్యాయంలోకి మనం ప్రవేశిస్తున్నాం. సో గత అధ్యాయంలో మనం పురంజనుడు ఏ విధంగా పురంజనిని ఇంట్లో వదిలేసి ఆయన వేటకెళ్ళాడు. సో పురంజనుడు ఎవరు అంటే మనమే, ఆత్మలో. పురంజని ఎవరు అంటే ధార్మికమైనటువంటి బుద్ధి. అంటే పురంజని ఎవరు? భార్య. సో భార్య కాబట్టి మనల్ని బాగా ముందుకి ప్రోత్సహించేటువంటి ఒక మంచి బుద్ధి అది. అయితే ఆమెను వదిలేసి ఆయన ఇంకొక వేటకి వెళ్ళాడు. అంటే బుద్ధిని వదిలేశాడు. ధార్మిక బుద్ధిని వదిలేసినప్పుడు ఏమవుతుందంటే అవిచక్షణ జ్ఞానం కోల్పోతాము. అప్పుడు ఏమవుతుందంటే ఆ ఆ అడవిలోకి వెళ్ళి అతను విడిగా జంతువుల్ని చంపాడు. తన తనివి తీరగా తనకు ఎంత కోరిక ఉందో, అనుభవించాలనుకున్నాడో అది అనుభవించడానికి తను ప్రయత్నిస్తున్నాడు. అయితే మళ్ళీ తిరిగి అలసిపోయాడు. వేటాడి అలసిపోయి మళ్ళీ ఇంటికి వచ్చాడు. తిరిగి రాగానే తన స్నానం చేసి అలసిపోయి స్నానం చేసి విశ్రాంతి తీసుకొని ఆహారం తీసుకొని అన్నీ చేసుకున్నాడు. మళ్ళీ తన భార్యతో కలవడానికి అతను ప్రయత్నిస్తున్నాడు. అంటే తన బుద్ధితో మళ్ళీ కలవడానికి ప్రయత్నిస్తున్నాడు. ఇది ఎలా అంటే మనం కూడా గతంలో మన ధార్మిక బుద్ధిని మనం ఎప్పుడో వదిలేసాం. భగవత్ చింతన కలిగేటువంటి బుద్ధిని మనం వదిలేసాం. వదిలేసి మనం వేటకు వచ్చేసాం. ఎటువంటి వేటకు వచ్చాం? అన్ని అనుభవించాలన్న వేటకు వచ్చాం. మనం వచ్చింది హాస్పిటల్కి, మనం వచ్చింది హోటల్కి కాదు. హోటల్ అంటే ఏంటంటే మనకు కావాల్సింది అనుభవించడానికి మనం వేసే ఆర్డర్లు. ఇది హాస్పిటల్ మర్చిపోయి మనం వచ్చిన ఇక్కడ వ్యాధి నిరోధం చేసుకోవడానికి. ఎటువంటి వ్యాధి నిరోధించడానికి వచ్చాము? జన్మ, మృత్యు, జర, వ్యాధుల నుంచి బయటపడడానికి ఇక్కడికి వచ్చాము. మనం ముఖ్యంగా కామ, క్రోధ, మోహ, మదమత్సర్యాలని వాటిని మనం కడగడానికి ఇక్కడికి వచ్చాం. కడుక్కోవడానికి ఇక్కడికి వచ్చాం. కానీ మనం అది మర్చిపోయేసి మన బుద్ధిని వదిలేసాం కదా. ఎప్పుడో అనుభవించాలన్న కోరికతో వచ్చినప్పుడు ఏమైందంటే ప్రతిదాన్ని మనం హోటల్ అనుకుంటున్నాం. ఇక్కడ వచ్చి హోటల్ కాబట్టి నేను ఏది ఆర్డర్ చేసినా అది రావాల్సిందే నాకు అని ఆ భావంతో ఇక్కడ జీవిస్తున్నాం మనం ఇక్కడ. కానీ మన విశుద్ధ బుద్ధిని వదిలేసిన తర్వాత మనం ఇష్టం వచ్చినట్టుగా ఏది పడితే అది, ఎట్లా పడితే అట్లా మన కోరికను తీర్చుకోవడానికి తనివి తీరా మనం ప్రయత్నిస్తూ ఉన్నాం ఇక్కడ. అయితే అలిసిపోయాం ఇప్పుడు ఇంకా. ఎందుకంటే ఎంత అనుభవించినా సరే మనకి ముసలితనం, వ్యాధులు ఇవన్నీ వచ్చి మనల్ని పదే పదే మనకు కుదేలు చేసేస్తున్నాయి. ఈ వ్యాధుల నుంచి బయటపడడానికి శాశ్వతంగా నాకు ఇటువంటి ఈ స్థితి నుంచి నేను బయటపడడానికి మళ్ళీ నాకు ఏం కాదు, మళ్ళీ నాకు ధార్మిక బుద్ధి మళ్ళీ నాకు కావాలి. ఎట్లయితే ఇక్కడ పురంజనుడిని కలుసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు, మనం కూడా మన ధార్మిక బుద్ధి వైపు నడుపుకోవడానికి మనం మందిరానికి వచ్చి భగవద్గీత, భాగవతాన్ని వింటూ ఉంటే మళ్ళీ మన ధార్మిక బుద్ధి మళ్ళీ మన యథావిధంగా మనం తిరిగి వచ్చేస్తుంది మనకి ధార్మిక బుద్ధి. సో ఆ కాలక్రమంలో ఆ పురంజనుడు ఆమెని బతిమలాడుతున్నాడు, బామాలుతున్నాడు. ఎట్లయినా సరే ఆమెను వదిలేసి ఆయన వేటకి వెళ్ళినందుకు అతను పశ్చాత్తాపడుతూ మళ్ళీ వచ్చి ఆమెతో కలుసుకుంటున్నాడు. అదేవిధంగా మనం కూడా మన ధార్మిక బుద్ధి వైపు మనం వచ్చి మనం కలుసుకోవడానికి మనం ప్రయత్నించాలి. సో ఆ విధంగా ఇక్కడ పురంజనుడు వచ్చి ఆమెను కలుసుకున్నాడు. ఆమెను ఓదార్చి ఆమెని సో తన వైపు తిప్పుకున్నాడు. ఇది మనం కూడా మందిరానికి వస్తూ కృష్ణుడి గురించి తెలుసుకుంటూ ధార్మిక బుద్ధిని మేల్కొని మళ్ళీ మన వైపు భక్తుల్ని మళ్ళీ మనం ఆకర్షించుకోవాలి. సో ఆ క్రమంలో ఆ తర్వాత ఇప్పుడు నెక్స్ట్ ఏం జరగబోతుంది? పురంజనుడు ఈ 9 ద్వారాల నగరంలో ఉన్నాడు, అంటే ఈ శరీరంలో ఉన్నాడు. ఇప్పుడు నేనేం చేస్తున్నాను? ఇప్పుడు ఇక్కడికి వచ్చి నా ధార్మిక బుద్ధితో నేను కలిశాను, లేదా నా భార్యతో నేను కలిశాను. ఇక్కడ వరకు మన ధార్మిక బుద్ధి అంటున్నాము, కానీ ఇక మీద మళ్ళీ ధార్మిక బుద్ధి కాదు. మళ్ళీ మన అధార్మిక బుద్ధితోనే ఉంటే ఇంకా ఇది నా కుటుంబమే, ఇది నా వాళ్ళు, వీళ్ళ నుంచి నేను అవి పొందాలి, ఇవి పొందాలనుకున్నాను. అంటే మళ్ళీ మనం ఏం చేస్తున్నాం? మళ్ళీ అనుభవించడానికి మళ్ళీ మనం
ప్రయత్నిస్తున్నాం. ఆ ప్రయత్నించే క్రమంలో ఏం జరుగుతుంది అని అంటే మనం కాలాన్నే మర్చిపోతున్నాం. కాలం తర్వాత ఈ కాలాన్ని ఎంత వేగంగా అయిపోతుందో మనకి కూడా అర్థం కావట్లేదు. అర్థం కాకుండా కాలక్రమంలో మనకి ముసల్తనం వస్తూ ఉంది. తర్వాత జ్వరాలు అంటే వ్యాధులు వస్తున్నాయి. అంతిమంగా అవన్నీ మనం చీల్చి చెండాడుతున్నాయి మన నగరాన్ని. ఏది మన నగరం? శరీరం చీల్చి చెండాడుతున్నాం. అంతిమంగా తను ఎటువంటి బాధలు పడుతున్నాడు జీవుడు, ఎస్పెషల్గా పురంజనుడు తన నగరాన్ని తన కళ్ళ ముందే నాశనం అవుతా ఉన్నప్పుడు ఆ జీవుడు పడేటువంటి బాధ, కష్టం, ఇవన్నీ కూడా ఇప్పుడు మనం చూడబోతాం 27వ అధ్యాయం. పురంజనుడు తన రాణితో అనుభవిస్తూ కాలాన్ని మర్చిపోయాడు. అంటే ఇప్పుడు ఇది ధార్మిక బుద్ధి అని కలుసుకునేదాకే ధార్మిక బుద్ధి అని చెప్తున్నాం అంతే. దాని తర్వాత మళ్ళీ ఇంద్రియ తృప్తే. మళ్ళీ ఇప్పుడు కొత్త ఎపిసోడ్గా కొత్త శీర్షికలో మనం ఎలా వెళ్తున్నాం ఇప్పుడు మళ్ళీ ఈ అధ్యాయంలోకి. మనం దేవుణ్ణి మర్చిపోయి కేవలం భార్య, బిడ్డలు, భర్త, సంపాదన అని అదే భావంలోకి వెళ్ళిపోతే మళ్ళీ ఏం జరుగుతుంది? భర్త ఆమె ఆధీనంలోకి వచ్చాడని అర్థం అవ్వగానే పురంజని అతనిని తృప్తిపరచడానికి ఆనందం ఇచ్చింది. అంటే పురంజని ఉమ్మయ్య ఇప్పుడు ఇప్పుడు నా నా భర్త ఇప్పుడు నా వశంలోకి వచ్చేసాడు కాబట్టి నేను కావాల్సినంత తృప్తిని నేను ఇవ్వాలి, ఆనందాన్ని నేను ఇవ్వాలి అని చెప్పి ఆమె కోరుకుంటుంది. ఎలాగంటే ఇది పాపపు జీవితపు వాసన త్యజించి జీవుడు ధార్మిక బుద్ధి సంబంధం పెట్టుకున్నప్పుడు. ఒక్క నిమిషం. తనతో సంబంధం పురంజనుడు ధార్మిక బుద్ధి వైపు వచ్చాడు. ధార్మిక బుద్ధి వచ్చినప్పుడు ధార్మిక బుద్ధి ఏమైనా ఇప్పుడైనా నా దగ్గరికి వచ్చాడు ఇతను అని అనుకునింది. అనుకున్న తర్వాత ఏం చెప్పింది? ధార్మిక బుద్ధితో ఉన్నంత వరకు ఏముంటుంది? ఆనందం ఉంటుంది. ఎట్లాగైతే పాత జీవితపు వాసనలన్నీ వదిలేసుకున్న తర్వాత ఇప్పుడు మళ్ళీ ధార్మిక బుద్ధితో మళ్ళీ కలుసుకున్నప్పుడు మనకి అంత ఎట్లా ఉంటుంది? అంత ఆనందంగానే ముందుకెళ్తూ ఉంటాం. సాధన బాగానే ఉంటుంది. భక్తులు కలుసుకున్నప్పుడు మనకు కావాల్సినటువంటి అంశాలన్నీ మనకి బ్రహ్మాండంగా జరుగుతూ ఉంటాయి. గత వాసనల నుంచి ఇప్పుడు మనం బయటకు వచ్చాం కాబట్టి ఇప్పుడు కొత్త వాతావరణంలోకి వచ్చినట్టుగా మనకి ఎంతో ఉత్సాహంగా మనకి ఉంటుంది. స్నానం మరియు మరియు బాగా తయారై వచ్చిన తన రాణిని ఆహ్వానించాడు. అంటే పురంజనుడు ఇప్పుడు ఆమెను ఆహ్వానించుకున్నాడు. భౌతిక కల్మషాలు, మానసిక కల్మషాలు అక్కడి నుంచి విడుదల పొందేసినట్టుగా అనిపిస్తుంది. ధార్మిక బుద్ధి వలన ఆనందం చూసిన తర్వాత తను విజయవంతమయ్యాడు అనుకుంటాడు అతను. అమ్మయ్య, అంతా నా ధార్మిక బుద్ధి వచ్చేసింది, నేను ఇక్కడ హాయిగా ఉన్నాను. ఇప్పుడు ధార్మిక బుద్ధిలో శాశ్వతంగా ఏడవడం అనుకుంటాడు. అప్పుడు మళ్ళీ భక్తుల సాంగత్యం మనకు వచ్చినప్పుడు ఏమనిపిస్తుంది అంటే స్టార్టింగ్లో భక్తుల సాంగత్యం వచ్చినప్పుడు అందరూ బాగున్నారే, అంతా మంచి వాళ్ళుగా ఉన్నారే, అంతా బాగున్నప్పుడు ఇంకా అంతకంటే ఇంకేం కావాలి అని చెప్పి మళ్ళీ మనం కొత్త సాంగత్యాలకు మళ్ళీ వస్తున్నాం. మళ్ళీ మనం ఈ కొత్త సాంగత్యాలకు వచ్చి మళ్ళీ భగవంతుడు మర్చిపోతున్నాం. మళ్ళీ మనం ఇక్కడికి వచ్చిన తర్వాత మనం ఏం చేసుకుంటున్నాం? మళ్ళీ వ్యక్తులేమో హరే కృష్ణ అనుకుంటున్నాం, భగవద్గీత భాగవతం అని అనుకుంటున్నాము. కానీ మళ్ళీ ఏం జరుగుతుంది? మళ్ళీ మన పాత వాసనలు తగినట్టుగా మళ్ళీ వాళ్ళింట్లో గురించి, వీళ్ళింట్లో గురించి, వాళ్ళు ఎట్లాగా, వీళ్ళు ఎట్లాగా, అది ఎట్లాగా, ఇది ఎట్లాగా అని చెప్పేసి మళ్ళీ మనం అవే చర్చిస్తున్నాం. మళ్ళీ ధార్మిక బుద్ధితో కలిసి కరెక్టే. ఆ ధార్మిక బుద్ధితో ఎటువంటి లక్షణాలు, ఎటువంటి కార్యక్రమాలు మనం చేయాలా? కృష్ణ సంబంధించిన కార్యక్రమాల్లో మాత్రమే మనం నిమగ్నం అవ్వాలి. కృష్ణ సంబంధించిన సేవలో మాత్రమే మనం ఆ సేవ కోసం అందరినీ కలవాలి. ఆ కృష్ణ గురించి చర్చించుకోవడం కోసం మనం అందరితో ఉండాలి. కానీ ఇక్కడ ఏం జరుగుతుంది? ఫస్ట్లోనేమో మరి భక్తుల సాంగతికి వచ్చేసాను ఆయన, అంతా బాగానే ఉంది, ఇంకేముంది, నాకు ఇంకేం పెద్దగా ఏమి ఇబ్బంది ఉండదు అని ఆనందంగా ఉంటున్నాం. కానీ కాలక్రమంలో ఏమవుతుందంటే ఈ భక్తుల సాంగత్యంలో మనం మళ్ళీ భగవంతుని మళ్ళీ మనం మర్చిపోతున్నాం. మళ్ళీ అప్పుడు ఈ సంబంధాలు ఎట్లా మెయింటైన్ చేసుకోవాలని ప్రయత్నిస్తున్నాం. విజయవంతం అయ్యామనుకుంటున్నాం, యాక్చువల్ విజయవంతం అయితే అయిపోయాను.
కానీ అదే సంబంధాల్ని జాగ్రత్తగా మనం కాపాడుకోవాలి. మొదట్లో మనం ఈ జపం ఎట్ట చేయాలి, ఇది ఎట్ట చేయాలి, ఈరోజు ఏకాదశికి మనం ఉపవాసం ఉండాలి కదా, అది ఎట్లా ఇది ఎట్లా ఉండాలి, అది ఎట్లా ఉండాలని ఉత్సాహంగా మనం ఆ, ఇప్పటి వరకు మనం ఎన్నో ఇబ్బందులు పడుతున్నాం, కష్టపడుతున్నాం. ఇప్పుడు ఇబ్బందుల నుంచి బయటపడడానికి కావాల్సిన నాకు జ్ఞానం దొరికిపోయింది అని చెప్పేసి మనం మళ్ళీ ఎడుకొచ్చి మళ్ళీ రిలాక్స్ అయిపోతున్నాం. మళ్ళీ కాలక్రమంలో మనం గమనించుకోవట్లే, కాలం కూడా అయిపోతా ఉంది. కానీ ఇంకా మనం మార్చుకోవాల్సినవి చాలా ఉన్నాయి. ఇక్కడ ఇక్కడ రావడం అయితే చాలు అనుకుంటున్నాం. రెండోది, నాకు దీక్ష దొరికితే చాలు అనుకుంటున్నాం. దీక్ష వచ్చితే నేను విజయవంతం అయిపోయాం అనుకుంటున్నాం మనం. కానీ దీక్ష దొరికిందంటే అది స్టార్టింగ్ పాయింట్ అన్నమాట. ఇప్పుడు నేను భక్తి స్టార్ట్ చేస్తున్నానని, అంటే ఇప్పుడు నేను రెడీ అయ్యాను భగవంతుడికి శరణాగతి పొందడానికి అని. సో ఈ విధంగా ఉండాల్సిన మనము మళ్ళీ భక్తుల సంగతికి వచ్చి మళ్ళీ అదే భౌతిక సంబంధాలు పెట్టుకుంటున్నాం. ఎట్లాగా? ఆ మాతాజీ వస్తేనే నేను వస్తాను సేవకి, ఈ ప్రభుజీ ఉంటేనే నేను ఈ సేవలో ఈయన కింద నేను ఉంటాను. ఓకే. ఆ, వాళ్ళతో పేరుకేమో హరే కృష్ణ అనుకుంటున్నాం, పేరుకేమో మనం అందరితో కలుసుకొని అంత బాని చేసేట్టున్నాం. కానీ లోపల మాత్రం మనం అదే భౌతికమైనటువంటి సంబంధాల్లోనే మనం వెళ్తున్నాం. వాళ్ళు ఎలా ఉంటే మనం తట్టుకోలేకపోతున్నాం. పేరు కోసం, వాటి కోసం, వీటి కోసం, గుర్తింపు కోసం మనం ఇబ్బంది పడతాం. అయితే రాణిని తెచ్చుకున్నాడు. ఇప్పుడు రాణి కౌగిలిలో ఆమె ఏకాంత మధుర వాక్కులకి ఆకర్షితుడై ఆమె చేతుల బంధితుడై సాగిపోయే కాలంను అతను గుర్తించలేదు. అతను గుర్తించలేక, అంటే ఈ ధార్మిక బుద్ధిని వాడుకుంటే మనం ఈ సంసారాన్ని దాటొచ్చు అన్న విషయం స్టార్టింగ్ లో గుర్తుంది. కానీ కాలక్రమంలో మళ్ళీ ఇక్కడ అందరితో సంబంధాలు పెట్టుకొని అందరితో మనం మళ్ళీ యథావిధ జీవితాన్ని గడుపుతున్నాం. మళ్ళీ వచ్చి సంసారాన్ని దాటవేయగలటువంటి అవకాశం ఈ భౌతిక బుద్ధికి ఉన్నా సరే, ఈ బుద్ధితో మళ్ళీ మనం పాత సంబంధాల్లోకి వెళ్తున్నాం. మళ్ళీ మనం ఆ పాత సంబంధాలకు వెళ్ళినప్పుడు ఈ సంసారం, ఈ భక్తిలో ఎదగాలన్న విషయం మనం మర్చిపోతున్నాం. అరే ఈ బుద్ధి మనకి మన హరినామాన్ని తీసుకెళ్ళగలుగుతుంది, హరినామంతో మనం గోలోకం వెళ్ళగలుగుతున్నాం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం మళ్ళీ. ఎందుకంటే మనం రోజు మన సాధనని క్వాలిటీగా చేయట్లేదు, నాణ్యతగా. భగవద్గీత భాగవతాన్ని శ్రద్ధగా మనం శ్రవణం చేసి అది మనం ఆచరించట్లేదు. శ్రవణం చేయడం వరకే కాదు, తర్వాత మనం ఆచరించాలి. అర్థం కానప్పుడు అర్థమయ్యేటట్టుగా మనం అడిగి తెలుసుకోవాలి. అట్లాగే మన సేవల్లో భాగంగా శ్రవణం సరిగ్గా చేయట్లేదు కాబట్టి ఆ సేవా భావంలో కూడా సేవలో కూడా భావం తెలియదు మనం ఎలా అంటే ఎంత జాగ్రత్తగా, ఎంత మంచి అవకాశం దొరికిందనే భావంతో చేయట్లేదు మనం. ఈ సంసారాన్ని మనం దాటివేయగలం అనే విషయాన్ని మనం మర్చిపోతున్నాం. ఈ సంసార సాగరాన్ని ఏరడం అంత సులభమైంది కాదు. నేను నిరంతరం ఇదే బుద్ధితో నేను ఉండాలి అన్న విషయాన్ని మనం మర్చిపోతున్నాం. అప్పుడు ఈ దాటే క్రమంలో ఈ ధార్మిక బుద్ధి కూడా మనం ఎందుకు వచ్చామనే పాయింటే మర్చిపోతున్నాం. స్టార్టింగ్లో అన్నీ బాగా ఉన్నట్టు కనిపిస్తాయి, కానీ మన యొక్క వ్యక్తిగత స్వభావాన్ని మార్చుకోకపోతే మళ్ళీ మనం పాత జీవితంలోనే ఇక్కడ ఉంటాం. కోపడ్డం, అలగడం, వాళ్ళ గురించి ఆలోచించడం. ఆ తర్వాత ఒకనొక రోజు మనకి కష్టం అయిపోతే నేను మళ్ళీ ఇంకా రాను ఇక్కడికి, మళ్ళీ కోల్పోవడం. మళ్ళీ సంసారం దాటవేయగలటువంటి ఇదిలో అంత అవకాశం ఉండి కూడా మళ్ళీ మనం కాలాన్ని అలాగే వెళ్ళబోస్తుంది. అదే ఇక్కడ ఈ పురంజనుడు రాణి యొక్క కౌగిలిలో తను ఆ ఏకాంత సేవల్లో పూర్తిగా తన యొక్క జీవితాన్ని మర్చిపోతున్నాడు. కాలక్రమంలో ఏం జరుగుతుందంట, ఈ రకంగా పురంజనుడు భార్య కౌగిలిలో ఉంటూ
ఆత్మ సాక్షాత్కారం అర్థం కాలేకపోయింది. ఇక్కడ 10 మందిలో ఒక్కరికి మాత్రమే ఆత్మజ్ఞానం తత్వం అర్థం అవుతాం. ఆత్మజ్ఞాన తత్వం అర్థమైన వాళ్ళు మాత్రమే ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఒడిదుడుకులు ఇచ్చినా, అది కాలాలు మారినా, స్థితిగతులు మారినా, మన ఆర్థిక స్థితిగతులు మారినా కూడా నేను ఈరోజు జపం చేయాల్సిందే, నేను ఈరోజు భగవద్గీత భాగవతం చదవాల్సిందే, నేను వినాల్సిందే. నా సేవ నాది ఉన్నప్పుడు నేను ఎంత ఎంత దూరమైనా సరే, ఎంత రాత్రి అయినా సరే, ఎంత పగలైనా సరే, నేను నా డ్యూటీ నేను కంప్లీట్ చేయాల్సిందే, నాకు ఇచ్చిన బాధ్యతని అని దానికోసం మాత్రమే చూస్తారు వాళ్ళు. ఎందుకంటే వాళ్ళకు తెలుసు ఈ పేరు, ఈ ప్రఖ్యాతులు, వీళ్ళు వాళ్ళు చెప్పే మాటలు, అవమానాలు ఇవన్నీ తాత్కాలికమే. కానీ నేను శాశ్వతము, కృష్ణుడు శాశ్వతము, ఆయనతో ఉన్న సేవ కూడా శాశ్వతం. ఒకసారి అనంతాచార్యులు ఏమంటారంటే, నేను ఒకసారి బాగా పెద్ద ముసలి వాళ్ళ అనంతాచార్యులు తెలుసు కదా మీకు, తిరుమలలో మొట్టమొదట అంటే భగవంతుడి యొక్క కైంకర్యానికి సరిగ్గా పూలు లేనప్పుడు ఆయన భార్య శ్రీరంగం వదిలి రామాచార్యుల యొక్క ఆజ్ఞ మేరకు ఇక్కడికి వచ్చే పూల తోటను తీశారు. కాలక్రమంలో బాగా పెద్దవాళ్ళు అయ్యారు, అంటే ముసలి వాళ్ళు అయ్యారు, ఎంతో మంది శిష్యులు తయారయ్యారు. ఆ శిష్యులంతా కూడా అక్కడ ఈ యొక్క వనాన్ని వాళ్ళు కూడా చూసుకుంటున్నారు. అయితే ఒక టైంలో ఏం జరిగిందంటే, వాళ్ళు ఆ పూల తోటలో ఉన్నప్పుడు ఒక పాము వచ్చి కుట్టింది. ఎవరిని? అనంతాచార్యుని. కుట్టినప్పుడు అనంతాచార్యులు అన్నాడు, అనంతాచార్యులు కుట్టి దాన్ని చూశాడు కానీ పెద్దగా స్పందించాల. మన కుడితే ఏమంటాం, వెంటనే చంపడం, లేదా మనం భయపడిపోయి తీసుకెళ్ళిపోయిన త్వరగా హాస్పిటల్కి అంటే. కానీ ఆయన ఏం చూసుకోవాలి, ఆయన పాటికి ఆయన మళ్ళీ పూల్ని కోసుకుంటున్నాడు. తర్వాత వాళ్ళ శిష్యులు చూసి భయపడిపోయారు. స్వామి స్వామి చూడండి, పాము వచ్చి మిమ్మల్ని కరిసింది అంటున్నాడు. కరిసింది కానీ ఆయన కరిస్తే కరిసిందిలే అంటున్నాడు. అదే స్వామి కరిస్తే పదండి బయటికి వెళ్దాం, పదండి వెళ్ళి దాన్ని నయం చేసుకుందాం, పదండి విషయం తీయించుకుందాం పదండి అన్నాడు. ఆయన అనంతాచార్యులు అన్నారు, నేను బతికుంటే ఇక్కడ నేను చేసేది సేవే, చచ్చిపోయిన వైకుంఠం పోయేది చేసేది సేవే. నేను ఏడున్నా చేసే సేవే, ఆడున్నా సేవ చేసే సేవే. నేను ఏడుంటే ఏమి, ఆడుంటే ఏమి, నా 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 యొక్క సేవ మాత్రం ఆగదు. ఎక్కడైనా సేవే. పైగా నాకు ఈ ఈ పాము వల్ల నాకేం పెద్ద విషయం ఎక్కట్లే, ఆల్రెడీ చాలా విషయం ఎక్కువ ఉంది ఆల్రెడీ. ఈ విషయం ముందర ఈ విషయం పెద్దగా ఏమీ కాదు. కాబట్టి నేను ఈ విషయం కంటే నాకు ఈ విషయం మీద నాకు ఎక్కువ భయంగా ఉంది. ఈ విషయం నా జీవితాన్ని మార్చేస్తుందేమో, ఈ జీవితం నా తర్వాత మార్చేస్తుందేమో ఈ విషయం. కాబట్టి నేను ఏడున్నా సేవ చేసేది, ఆడన్నా సేవ చేసేది. అంటే ఆత్మజ్ఞానం ఉన్న వాళ్ళు, ఆత్మ సంబంధించిన తత్వాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు ఈ సేవ నేను వదులుకోకూడదు అని దాని మీద ఎక్కువ ఉంటారు. అని కాలక్రమంలో ఏమవుతుందంటే, ఆత్మతత్వం ఆ సంబంధం లేదా ఈ తత్వం మనకు అర్థం కాగలేదు అనుకోండి, మనం నేను వచ్చాను, నేను ఇంత చేస్తున్నాను, నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు, మొదట్లో నన్ను అందరూ బాగా ఆహ్వానించారు, ఇప్పుడు చూసి నన్ను ఎవరు పట్టించుకోవట్లేదు. మొదట్లో అందరూ నా చుట్టే ఉండి భలే చేశారు ప్రభు, భలే చేశారు మాతాజీ అంటున్నారు. ఇప్పుడేమో మళ్ళీ ఎవరు ఇప్పుడు అందరూ కోపడరు, ఇంకా రాలేదు సేవకి, ఇంకా చేయలేదు అది ఇది అంటున్నారు. మనం అందరం మన ఇంట్లో మన పుట్టినప్పుడు మనందరూ ఎట్లా ఆహ్వానించారు? మనం పుట్టినప్పుడు మనందరినీ, మనం ఈ జన్మ ఎత్తినప్పుడు మన తల్లిదండ్రులు కానీ మన బంధువులు మనం ఎలా మనల్ని ఆహ్వానించారు? చిట్టి కన్నా, బుజ్జి కన్నా, అది నాయన, ఇది నాయన, అది నాయన అన్నారు. ఎదిగిన తర్వాత ఏమంటున్నారు? ఏరా అంటే మనవాళ్ళు కాబట్టి మనకందరికి అర్థమైంది. ఇప్పుడు మనందరం వచ్చింది సేవ కోసం వచ్చాం. మీరు నన్ను వచ్చారా, నేను మీరు వచ్చారా, ఆ గుర్తింపు కోసం మనం ఇక్కడికి రాలేదు. మనం చిన్నప్పుడు ఫస్ట్ క్లాస్ కాబట్టి ఫస్ట్ క్లాస్ జ్ఞానంతో ఉన్నప్పుడు మనకి దగ్గర ఉండి అన్ని మన కూర్చొని మనకు నేర్పిస్తారు. 10th క్లాస్ అయిన తర్వాత ఏం చేయాలా? మన పని మనమే చేసుకోవాలి. మన చిన్నప్పుడు మనకి అన్ని చేసి పెట్టారు, అన్ని గోరుముద్దలు చేసి పెట్టి మన నోట్లో పెట్టారు. పెద్ద అయితే మన పని మనం చేసుకోవాలా.
మొదట్లో పిలిచారు, మనకు తెలియదు కాబట్టి ఎలా చేసుకోవాలో ఎలా ఉండాలో మనకు తెలియదు కాబట్టి మన దగ్గర ఉండి అందరూ మనకి చూసుకొని వచ్చి మంచి చెడు కష్ట నష్టం చెప్పారు. ఇప్పుడు వచ్చి ఏం చేయాలి మనం సేవ తీసుకోవాలి, మన సేవకు దగ్గర అవ్వాలి. ఇవ్వకపోయినా నాకెందుకు సేవ లేదు, నేను నా సేవ నేను చేసుకోకపోతే మరి నా కర్మలు ఎలా తీరుతాయి? ఇప్పుడు మనకు కూడా అదే పాత పద్ధతుల్లో పాత వాసన ప్రకారం మా సేవ విలువలేదు అమ్మాయి చాలే, మా సేవ విలువ ఈరోజు నన్ను. అరే సేవ దొరకపోవడం వల్లే మనం ఇది జన్మలు ఎత్తుతున్నాం మనం. సేవ దొరికినప్పుడు సేవ యొక్క భాగ్యం మనకు తెలియదు. గత జన్మలోంచి ఎంతో మంది సేవల్లో ఉండి కుటుంబ సేవలు, సమాజ సేవలు, దేశ సేవలు చేసి చేసి ఏం ప్రయోజనం? మళ్ళీ ఇక్కడికే వచ్చాం మళ్ళీ. భగవానుడి సేవ దొరికినడం అంటే వాళ్ళకి భగవానుడి యొక్క అనుగ్రహం దొరికినట్టే వాళ్ళకి. భగవానుడి అనుగ్రహం దొరికిందంటే దాని అర్థం ఏంటి అని అంటే అందరూ ఏమంటారు, భగవానుడి అనుగ్రహం దొరికిందంటే ఇంతకుముందు ఒక అంతస్తు మేడ కట్టి ఇప్పుడు 2 అంతస్తు మేడ కట్టి భగవానుడికి అనుగ్రహం బాగా దొరికింది అబ్బాయి తనగా. ఇంతకుముందు జీతం ఇంత ఉంది, ఇప్పుడు జీతం నాకు పెరిగింది అబ్బాయి, నేను హరినామం చేయడం వల్ల నా జీతం పెరిగింది. కొలమానం అది కాదు అన్నమాట. కొలమానం అది కాదు. అనుగ్రహం అంటే కొలమానం అది కాదు. కొలమానం అది కాకుండా ఏంటంటే నాకు ఇప్పుడు ఈ సేవ కాకుండా ఇంకో సేవ కూడా నాకు ఇచ్చారు అంటే నా మీద నమ్మకం పెరిగింది వీళ్ళకి. వీళ్ళు భగవంతుడు అంటే బాధ్యత తీసుకున్నారు. వీళ్ళు ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని నష్టాలు వచ్చినా, ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా సరే వీళ్ళ సేవను మాత్రం వదిలేదు. కాబట్టి అనుగ్రహం ఏంటంటే ఒక సేవ దాటి ఇంకొక సేవ మనకి ఇచ్చారు అంటే మన మీద నమ్మకం పెరిగిందంటే అక్కడున్న గురువు కావచ్చు, అక్కడున్న శిక్షా గురువు కావచ్చు, దీక్ష గురువు మన మనం నమ్మి ఇంకొక సేవ చెప్తున్నారంటే అదే పెద్ద అనుగ్రహం. లేదా కొంతమంది ఆ సేవను నేను తీసుకుంటాను అన్నారు అనుకోండి, అంటే వాళ్ళకు కూడా అనుగ్రహం పెరుగుతుంది. అయితే ఎప్పుడైతే మనం ఈ యొక్క భావన మనకు లేదనుకోండి, ఇక్కడ కూడా మనం వచ్చి టైం పాస్ చేస్తున్నాం. ఇవాళ మనం వచ్చి ఏం చేస్తున్నాం? టైం పాస్ చేస్తున్నాం. ఇప్పుడు నాకు నచ్చిన సేవ మాత్రమే మీరు ఇవ్వాలి అని అంటే ఇది కూడా ఇంద్రియ తృప్తే. ఇది కూడా ఎందుకంటే నాకు నచ్చింది మాత్రమే నేను చేస్తాను, నాకు ఇష్టం కాబట్టి నేను చేస్తున్నాను. ఇది కూడా నాకు నచ్చిన ఆహారం నేను ఎట్లా తింటున్నానో అలాగే నాకు నచ్చిన సేవ నేను చేస్తున్నాను అంటే ఏడకొచ్చి కూడా ఏం జరుగుతూ ఉంది? అదే ఇంద్రియాలు తృప్తిపరచుకోవడానికి మనం ప్రయత్నిస్తున్నాం. సేవకుడు అంటే అర్థం ఏంటి అని అంటే మనం అమ్ముడుపోయిన బానిస అని అర్థం. అమ్ముడుపోయిన బానిసకి చెప్పింది చేయాలి తప్ప మనకి వేరే కోరికలు ఉండవు. అఫ్ కోర్స్ అంత దారుణం అయితే కాదులేండి, కానీ మన భావన అలా ఉండాలి. యజమాని చెప్పాడు నేను చేయాలి. అయితే అవన్నీ మనం అవి ఆ భావనలో మనం లేనప్పుడు ఏమవుతుందంటే ఇక్కడ కూడా మనం టైం సరిగ్గా మెయింటైన్ చేయకుండా సేవలకి సరిగ్గా మన సాధనకి సరిగ్గా టైం కానీ మనం కేటాయించకపోతే ఇది కూడా కాలం గడిచిపోతూ ఉంటుంది. ఆ కాలం గడిచిపోయినప్పుడు ఏమవుతుంది? ఆ, మనం ముసలితనం రావడం ప్రారంభమవుతుంది. ఇప్పుడే మన సేవ చేయలేకపోతే, ఇప్పుడే మన సాధన చేయలేకపోతే ముసలితనంలో ఏం చేస్తాం ఇంకా? ముసలితనంలో మనకి ఎన్ని అవకాశాలు వస్తాయి? వచ్చిన అవకాశాలను మనం వినియోగించగలుగుతామా? వినియోగించలేం. అయితే ఎప్పుడైతే మనం పురంజనుడు భార్య కౌగిల్లో ఉంటూ ఆత్మసాక్షాత్కారం అర్థం కాలేకపోయింది అంటే నాకు చెప్పండి, భార్య అంటే ఎవరు ఇక్కడ? ధర్మం. భార్య అంటే ఎవరు? ధర్మం. కాబట్టి భార్య ధర్మానికి ప్రాతినిధ్యం వహిస్తుంది. ధర్మంతో సాంగత్యం ఉండడం వలన దానితో అనుబంధం ఏర్పడింది. ధర్మంతో సాంగత్యం ఏర్పడిన వల్ల దాంతో ఏమైపడింది? అనుబంధం ఏర్పడింది. అనుబంధం ఏర్పడడం వల్ల మోక్షం బదులు ధర్మమే లక్ష్యం అనుకుంటాం. అప్పుడు మోక్షం వదిలేసాం, ఏం తీసుకున్నాం? ధర్మం వదిలేసాం. ఉదాహరణకి ఇక్కడికి వచ్చి సపోజ్ మనం చర్చించుకునేటప్పుడు భార్య ఆమె ధర్మాన్ని నిర్వర్తించాలి, భర్త తన ధర్మాన్ని నిర్వర్తించాలి అని మనం ఎన్నో క్లాసులు చెప్పుకుంటాం. అంటే ఇక్కడ 2 రకాల ధర్మాలు ఉన్నాయి. ఇక్కడ ఒకటి వర్ణాశ్రమ ధర్మం, 2 భాగవత్ ధర్మం. వర్ణాశ్రమ ధర్మం ఏంటంటే
సామాజిక పరిస్థితుల్లో మనకున్న గుణాలను బట్టి, స్వభావాన్ని బట్టి, మనం పెంచుకున్న శరీరాన్ని బట్టి, ఆడవాళ్ళు, మగవాళ్ళు, అలాగే బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాస. ఒక పక్క వీటిని మెయింటైన్ చేస్తూ రెండోది ఏం చేయాలా? భాగవత ధర్మాన్ని కూడా మెయింటైన్ చేయాలి. భాగవత ధర్మం అంటే ఏంటి? భగవంతుడికి నేను చేయవలసినటువంటి సేవ, భగవంతుడికి నేను ఇచ్చినటువంటి కమిట్మెంట్, అది మెయింటైన్ చేయాలి. కుటుంబాన్ని, సామాజికంగా ఉన్న ధర్మాన్ని కూడా మనం మెయింటైన్ చేయాలి. ఒకటేమో వర్ణాశ్రమ ధర్మం, రెండోదేమో భాగవత ధర్మం. వర్ణాశ్రమ ధర్మం అంటే ఏంటి? సామాజిక స్థితిలో మనము ఎలా అందరితో కలిసి మన బాధ్యత నిర్వర్తించాలి. భాగవత ధర్మం అంటే ఏంటి? భగవంతుడితో నేను పెట్టుకున్నటువంటి సంబంధంతో నేను చేసేటువంటి పనులు. ఉదాహరణకి సింపుల్గా చెప్పాలంటే ఆఫీసు, ఇల్లు. ఆఫీసులో ఏం చేస్తున్నావు? వర్ణాశ్రమ ధర్మం చేస్తున్నావు. ఏంటి? నాకున్న పొజిషన్ బట్టి, నాకు వచ్చినటువంటి కేటగిరీని బట్టి, నేనున్నటువంటి హోదాను బట్టి నేను పని చేస్తున్నాను. ఇంట్లో కూడా మనం అట్లాగే ప్రవర్తిస్తాం. ఇంట్లో వచ్చి మనం మనం మన ఇంకో గృహస్థ ధర్మం ఇంకోటి ఉంది. అదేంటి? భర్తను చూసుకోవడం, భార్యను చూసుకోవడం, పిల్లల్ని చూసుకోవడం, ఇది కూడా ధర్మం. రెండు ధర్మాలు ఉన్నాయి కదా ఇక్కడ. అప్పుడు మనం రెండు ధర్మాలు చూసుకోవాలి కదా. అట్లానే మనం ఇక్కడ కూడా రెండు ధర్మాలు ఉన్నాయి. ఈ ప్రపంచానికి వచ్చినప్పుడు ఒక ధర్మం ఉంది, భగవంతుడి సంబంధం వచ్చేసి ఇంకో ధర్మం ఉంది. అయితే భార్య ఇక్కడ ఏం చెప్తుంది? మన ధర్మాన్ని ధర్మబద్ధంగా ఉంది, మన ధర్మబద్ధత ఆగిపోకూడదు. ఇక్కడ ధర్మబద్ధత ఆగిపోవడం అంటే ఏంటి? ఉదాహరణకి శ్రీ శ్రీ ప్రభుపాదికి ఇప్పుడు ఉదాహరణకి మనందరం ఇక్కడికి వచ్చాము, కృష్ణ భక్తి ఎంత ముఖ్యమైనది తెలుసుకున్నాం. కృష్ణ భక్తి వల్ల మనం శాశ్వతంగా మనం ఇక్కడ బయటపడతామని మనం తెలుసుకున్నాం. జన్మ మృత్యు జరావ్యాధి నుంచి అంతిమంగా ఆయన ప్రేమను పొందగలుగుతామని కూడా మనం చెప్పుకున్నాం. ఉదాహరణకి ఇప్పుడు వచ్చారు, మీరే మాట ఇచ్చారు ఏమని? నేను సేవకి వస్తాను, ఈ టైంకి నేను వస్తాను అని చెప్పి. కానీ మనకి ఒక వార్త వచ్చింది ఇంటికాడ. ఏమొచ్చిందంటే పలానా టైంకి బంధువులు వస్తారని మనకు ఒక మాట వచ్చింది. ఆ టైంకి మనకు సేవ కూడా మాట ఇచ్చేసాం. ఇప్పుడు నేనేం చేయాలి? ఇప్పుడు భాగవత ధర్మాన్ని పాటించాలా? గృహస్థ ధర్మం అంటే వర్ణాశ్రమ ధర్మాన్ని కూడా పాటించాలి. ఇప్పుడు ఏం చేయాలి మనం? ఇది ధర్మమే, అది ధర్మమే, కానీ మన ఎక్కువ ప్రాముఖ్యత భాగవత ధర్మం కంటే వర్ణాశ్రమ ధర్మానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇస్తాం. ఇది కదా అసలు ధర్మం అంటే. నేను 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 ఉన్నాను కాబట్టి, సంబంధం ఉన్నాను కాబట్టి ముందు నేను ఇది ఎక్కువ చేసుకోవాలి. సేవ ఈరోజు కాబట్టి రేపైనా వస్తుందిలే అనే పాయింట్లో దీనికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి భాగవత ధర్మాన్ని వదిలేస్తాం. అలా ఎందుకు జరగాలి? మనకి భాగవత ధర్మం ముఖ్యం, ఎందుకంటే మనతో భగవంతున్న ఇది మెయిన్. వర్ణాశ్రమ ధర్మం కూడా ముఖ్యమే, కానీ నేను దీన్ని పరిష్కరించుకోవాలంటే నాకు రెండు మార్గాలు ఉన్నాయి. ఒకటి బాధ్యతగా ఏం చేయాలా? బాధ్యతగా ఏం చేయాలి అంటే బంధువులకు ముందుగా చెప్పుకోవడం, నాకు ఆ టైంలో సేవ ఉంటుంది, అయినా మీకు అన్ని తయారు చేసి నేను వెళ్తాను, మీరు పెట్టుకోవాలి, మీరు ఉండగలుగుతారా? ఉండండి, నేను పోయేది 2 గంటలకి, మళ్ళీ నేను తిరిగి వచ్చేస్తాను. 2, లేదు వాళ్ళు ఎప్పటి నుంచో వస్తున్నారు, రాక వస్తున్నారు అన్నప్పుడు మనం మందిరాన్ని చెప్పేయాలి ముందుగానే, నేను రాలేకపోతున్నాను అని ఎవరికో ఒకరు చెప్పి, ఈరోజు నేను సేవ రాలేను, నా బదులు నువ్వు సేవ చేయి, నీకు అవకాశం వచ్చినప్పుడు, నాకు అవకాశం వచ్చినప్పుడు, లేదా నీకు ఇబ్బంది అయినప్పుడు నేను చేస్తాను. అప్పుడు నేను భాగవత ధర్మాన్ని మిస్ అవ్వట్లేదు, మిస్ అవ్వట్లేదు, రెండునే మిస్ కావట్లేదు. రెండింటికి నేను సమాధానం చెప్తున్నా. కానీ ఇక్కడ భార్య అనే ధర్మాన్ని పెట్టుకొని ఏం చేస్తున్నామంటే, ఫస్ట్ నా బాధ్యత ఇంట్లో చూసుకోవాలి కదా అని చెప్పి ఇంట్లో గురించి ఆలోచిస్తూ కాలంలో భాగవత ధర్మాన్ని మర్చిపోతున్నాం మనం.
టైం అలా వేస్ట్ అయిపోతా ఉంది. అలా అనుకుంటే మీరు మీరు ఎప్పుడు బయటపడగలుగుతారు? మనం ఆలోచిద్దాం ఒకసారి. చిన్నప్పుడు ఏమ్మా రాలేదంటే పిల్లలు ఎప్పుడు చదువుతున్నారండి అంటాం. తర్వాత ఏమ్మా తర్వాత రావట్లేదు, ఏం ప్రభు తర్వాత రావట్లేదు అంటే ఇప్పుడే అండి వాళ్ళు ఇంటర్మీడియట్కి వచ్చి ఇప్పుడే కదా వాళ్ళకి ముఖ్యం అంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడు వాళ్ళు సెటిల్ అవుతున్నారండి, వాళ్ళు లేకపోతే నేను ఎట్లా అండి అంటున్నాం. ఆ తర్వాత ఇప్పుడే కదండి పెళ్ళి అంతా అయ్యేది, ఈ పెళ్లి మన లేకపోతే ఎట్లా జరుగుతుందండి అంటివి. అదో పెళ్ళి అయితే ఇప్పుడే కదా చిన్నపిల్లలు వచ్చారు, నేను లేకపోతే ఎట్లా అండి అంటారు. ఈ జీవితంలో కాలం అంతా భాగవత ధర్మం చేసుకోలేక పోతాం. ధర్మాన్ని పాటిస్తున్నాం, కానీ ఒక ధర్మాన్నే పాటిస్తున్నాం. ఏందది? వర్ణాశ్రమ ధర్మాన్ని మాత్రమే పాటిస్తున్నాం. భాగవత ధర్మం వదిలేదు, కానీ భాగవత ధర్మం పాటిస్తేనే వైకుంఠం వెళ్ళలేదు. అందుకనే ఈ పురంజనుడు ఈ ధర్మం అనేటువంటి భార్యను పట్టేసుకొని కాలంలో ఆ ధర్మబద్ధంగా నడుచుకుంటున్నాడు, కానీ భాగవత ధర్మాన్ని వదిలేశాడు. ఎస్, అసలు రాక్షసంగా అమానుషంగా ఉండడం కంటే ధర్మంగా ఉండడం మంచిదే. కానీ ధర్మం ఏం చేస్తుందంటే మనకి పాపము పుణ్య కార్యక్రమాల్లో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ కర్మలో పెడుతుంది మళ్ళీ. అందుకే కృష్ణుడు అంటాడు సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ అహం త్వం సర్వపాపి మోక్షిషం. బాబు మీరు చాలా ధర్మాలు పాటిస్తున్నారు, కానీ ఆ ధర్మాల వల్ల పాప పుణ్యాలు మళ్ళీ తెచ్చుకుంటారు. బట్ నేను చెప్పిన విధంగా మీరు ధర్మాన్ని పాటిస్తే దానివల్ల ఏదైనా పాపాలు వస్తే అది నేను చూసుకుంటాను, నేను మీకు మోక్షం ఇస్తాను అంటున్నాడు. ఈ ధార్మిక బుద్ధిలో పడి ధార్మికంగా ఆలోచిస్తున్నావే కానీ భగవంతుడి గురించి మాత్రం మనం మర్చిపోతున్నాం. వాళ్ళు ఏమంటారు, అవును ఇది కూడా నా ధర్మమే, భార్యగా నా పనేది కదా, భర్తగా నా పనేది కదా, ఇంతకు మించి ఇంకేముంది ధర్మం అని ఈ భావంలో కాలాన్ని వదిలేస్తారు. ఈ రకంగా హృదయం నిండా కామంతో భార్యను అనుభవిస్తూ యవ్వనమంతా ఒక క్షణంలో గడిచినట్లుగా కనిపించింది. కాలం అయిపోయింది. ఇక్కడ ఉన్న వాళ్ళు మీరు 50 సంవత్సరాలు 60 సంవత్సరాలు మనకి ఎంత గుర్తుంది చెప్పండి మన జీవితంలో? ఎంత పెద్దగా ఏం గుర్తులేదు, కానీ కాలం అయితే 60 సంవత్సరాలు అయిపోయింది. ఈ ధర్మాన్ని పాటించే క్రమంలో భగవంతునే మర్చిపోయే పరిస్థితులకి వచ్చేసాం. అవును, ఒక విధంగా మన ధర్మాన్ని పాటిస్తున్నాం. డబ్బులు ఎందుకు సంపాదిస్తున్నాం? ఇల్లు గడవడానికి, ఇల్లు చూసుకోవడానికి, వ్యాపారం కానీ ఎందుకు చేస్తున్నాం? పిల్లలు బాగా అవ్వాలి, ఒక విధంగా ధర్మాన్ని పాటిస్తున్నాం. కానీ ఈ ధర్మంలో మనం ఏం చేస్తున్నాం? భగవంతుని చూసుకోవడమే మర్చిపోయాం మనం. యా. కాబట్టి యవనమంతా క్షణంలాగా అయిపోయింది. మనం ఏం చేసాం ఇప్పుడు దాకా? 60 సంవత్సరాల తర్వాత చూద్దాంలే ఇదంతా, ఇప్పుడైతే నా ధర్మం ఇది కదా. అప్పుడు యవనమంతా క్షణంలాగా అయిపోయింది. ఇప్పుడు భార్యతో కలిసాడు, కలిసిన తర్వాత ఇప్పుడు మళ్ళీ పిల్లలు పుట్టారు మళ్ళీ. ఓకేనా? పురంజనుడు సగం జీవితం భార్యతో గడపడం వల్ల తర్వాత ఒక 20 సంవత్సరాలు 30 సంవత్సరాలు ఊరికి అనుకుందాం అయిన తర్వాత ఇప్పుడు ఆయనకి పిల్లలు పుట్టారు మళ్ళీ. ఆ పిల్లల్లో 1,100 పుత్రులు పుట్టారంట. 110 మంది పుత్రికలు పుట్టారంట. మనుషులు పెరిగే కొద్ది బాధ్యతలు కూడా, కోరికలు కూడా. ఇది పుత్రులు పుత్రికలు అంటే ఇక్కడ మళ్ళీ ఇంకా ఇంకా మన చక్రంలోకి లోపలికి తీసుకెళ్తుంటది మన. ఓకే, కాబట్టి ఇప్పుడు ఈ ఇదిలో పడి మోక్షం అనేది మర్చిపోయాడు. ఇక్కడి నుంచి బయటపడడం అనేది పూర్తిగా మర్చిపోయాడు అసలు. కాబట్టి ఇప్పుడు వారికి మళ్ళీ పెళ్లి చేశాడు మళ్ళీ. ఆ, ఇప్పుడు పంచాల నగరం అంతా మనవళ్ళు మనవరాలతో మొత్తం నిండిపోయింది. ఇంకా వాళ్ళకి ఏం కావాలా, వీళ్ళకి ఏం కావాలా, అక్కడ ఏం చేయాలా, ఇక్కడ ఏం చేయాలా, అది చూసుకోవాలా, ఇది చూసుకోవాలా, నిన్నే నిలిచిపోయింది. అప్పుడు కాలక్రమంలో ఏంటంటే వీళ్ళందరూ కూడా ఆయన ఖజానాన్ని దోచేశారు. ఆయన ఖజానాని ఇప్పటి వరకు ఆయన పెట్టుకున్న ఖజానాలో ఉన్నటువంటి బంగారు అంత ఏదైతే ఆయన పెట్టుకో ఉన్నాడో భవిష్యత్తులో ఇదంతా నేను అనుభవిస్తానేమో అనుకొని
ఓకేనా? వాళ్ళందరూ ఏం చేస్తున్నారు? వచ్చి ఖజానాని దోచేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళు ఖజానా దోచేస్తున్నారు, కానీ నేను ఏం చేయలేకపోతుంది, ఎందుకంటే వాళ్ళ మీద లోతైన ప్రేమ కూడా ఉంది. ఏం చేయలేము, వాళ్ళకి లోతైన ప్రేమ కూడా ఉంది. అందుకే వాళ్ళు తిట్టలేకపోతున్నాడు, కొట్టలేకపోతున్నాడు, వాళ్ళకి ఏదైనా జరిగితే తట్టుకోలేకపోతున్నాడు, అట్లనే వదులుకోలేకపోతున్నాడు. ఇదంతా ఎవరి గురించి చెప్తున్నారు? ఇదంతా పురంజనుడు కాదు, మన గురించే. ఇదే తలకాయ నొప్పి, భాగవతం ఇదే తలకాయ నొప్పి. మనంతా ఇది ఎవరి గురించో చెప్తాం అనుకుంటున్నారు. రండి, హరినామ రండి, ఈరోజు సేవ ఉంది, లేదా ఈరోజు కార్యక్రమం ఉంది, ఈరోజు మంచి ప్రవచనం ఉందంటే లేదు మాకు చాలా టైం, మాకు ఇంకా మా ఇంట్లో వాళ్ళకి పెట్టుకోవాలా, వీళ్ళకి పెట్టుకోవాలా, ఇంకా భార్య ఉన్నారు, పిల్లలు ఉన్నారు, వాళ్ళు మేము లేకపోతే వాళ్ళు అన్నం కూడా తినరు, మేము కంచం పెడితేనే వాళ్ళు తింటారు. అసలు కాలం అంతా పోయింది ఇక్కడ అంతా. అంతిమంగా మన ముసలితనం వస్తుంది. ఎవరైతే మనల్ని వీళ్ళే వాళ్ళే ఇదే జీవితం మన జీవితం కల్పించామో వాళ్ళే ఇప్పుడు మనల్ని ఇబ్బంది పెట్టడం స్టార్ట్ చేశారు. సో వాళ్ళు వదులుకోలేకపోతున్నారు, వైరాగ్యంతో వదులుకోలేకపోతున్నాము, ఉంటే సమస్యతో ఇబ్బంది పడుతున్నాం. పురంజనకు నీలాగే చాలా కోరికలు ఉన్నాయి. అనేక జంతువులను యజ్ఞంలో సమర్పిస్తూ దేవతలను, పితృలను, సామాజిక న్యాయాలను పూజిస్తూ జీవితం గడిపాడు. అప్పుడు ఈ ధార్మికమైనటువంటి దీంట్లో సోమవారం ఒకరు, మంగళవారం ఒకరు, బుధవారం ఒకరు, ఈ పూజలు, ఈ యజ్ఞాలు, ఆ పుష్కరాలు ఆడికి పరిగెత్తాయి, ఏడు పరిగెత్తాయి, ఏడు చూసుకుని ఆడు చూసుకుని, ఈ విధంగా జీవితం అంతా అయిపోయింది. ఇలా సామాజిక సేవలని కొన్ని, ధార్మిక సేవలని కొన్ని, ఇంట్లో వాళ్ళకి సేవలని, దేశ సేవలని, ఆ సేవలు ఈ సేవలని, అసలైన సేవ చేసుకోకుండా అన్ని సేవలు చేసుకున్నారు. అందుకే భాగవతంలో చెప్పారు అన్నమాట, మంచి ఎగ్జాంపుల్ ఇస్తారు మనకి. నేను ఒక చెట్టుని నేను కాపాడుకోవాలనుకుంటే నేను ప్రతి కొమ్మకి, ప్రతి రెమ్మకి, ప్రతి ఆకుకి నేను నీళ్లు పోయాల్సిన అవసరం లేదు. నేను మొదలుగేయాల. ఆ మొదలు ఎవరంటే కృష్ణుడికి ధ్యానం చేసుకోగలిగితే నేను తృప్తిపరచగలుగుతా. కానీ లేదు నేను దేశ సేవ చేయాలా, నేను కుటుంబ సేవ చేయాలా, నేను వాళ్ళ సేవ చేయాలి, వీళ్ళ సేవ చేయాలంటే మరి ఈ కొమ్మకి, రెమ్మకి, ఆకులకి నీళ్లు పోయాలంటే ఒక చెట్టుకి ఉదాహరణ అనుకున్నా ఒక 5-6 గంటలు పట్టింది అనుకున్నా. 5-6 గంటలు చేసినా కూడా చెట్టు బతకదు. కానీ నేను అరగంట సేపు నేను కృష్ణుడికి కానీ సేవ చేయగలిగితే, అంటే నేను కానీ వేర్లకు కానీ నీళ్ళు పోయగలిగితే, నేను 4:30 గంటల నేను టైము నేను కాపాడుకున్నాను. రెండోది, చెట్టు కూడా ఆరోగ్యకరంగా ఉంటుంది. అదేవిధంగా మనం కూడా 2 గంటల సేపు నేను ఖచ్చితంగా నేను జపం చేయాలి అని 2 గంటలు నేను కాపాడుకోగలిగితే మిగతా 22 గంటలు కాపాడబడుతుంది. మనం ఏమనుకుంటున్నామంటే ఈ 2 గంటలు పెద్ద ముఖ్యం కాదు, మిగతా వాళ్ళకేం కావాలో, వీళ్ళకేం కావాలో, వీళ్ళకేం చేసి పెట్టాలో, వాళ్ళకేం చేసి పెట్టాలని దీనికి అంతా మనం చేసి ఏమనుకుంటుంటే ఒకప్పుడు వీళ్ళందరూ నాకు కూడా చేస్తారులే, వీళ్ళందరూ నేను చేసినంత వీళ్ళందరూ గుర్తు పెట్టుకుంటారులే, వీళ్ళంతా నాకు వీళ్ళ మీద ఎంత ప్రేమ ఉంది కాబట్టి వీళ్ళు కూడా నాతో అంతే ప్రేమగా నాతో స్పందిస్తారులే అని మనం టైం అంతా వేస్ట్ అయిపోయింది. అఫ్కోర్స్ చేయొచ్చు, వాళ్ళు చేయొచ్చు, కొంతమంది నిజంగా మన కోసం వాళ్ళు చేయొచ్చు, కానీ అది మనకు సరిపోదు. మనకు కావాల్సినంత ప్రేమ వాళ్ళు ఎవరు ఇవ్వలేరు. ఎవరు ఇవ్వగలుగుతారు? భగవంతుడు, కృష్ణుడు మాత్రం ఇవ్వగలుగుతాడు. అందుకే నేను ఈ వేలుకు పోసినట్టే నేను అందరికి పోసినట్టే, నేను ప్రత్యేకంగా ఒకరికొకరికి నేను పోయాల్సిన అవసరం లేదు. కాబట్టి ఈ విధంగా ధార్మిక సేవలని, ఆ సేవలని, దేవతల సేవలని, పితృల సేవలని, తల్లిదండ్రుల సేవలని, వాళ్ళ సేవలు, వీళ్ళ సేవలు చేసుకొని ఈ విధంగా నాయకులను పూజిస్తూ జీవితం అంతా గడిచిపోయింది.
కామ్యకర్మలకి కుటుంబ పోషణలకు ఆసక్తుడై జీవితంలో కుటుంబమే మనల్ని దూరం పెట్టే సమయం ఆసన్నమైంది. ఇప్పుడు కుటుంబమే మనల్ని బయట పెట్టే సమయం ఆసన్నమైంది. ఇంకా చాలు, నీ పని అయిపోయింది, అనవసరం ఎందుకు ఈ లగేజ్ మనకి, ఈ లగేజ్ మనకు అవసరం లేదు. ఇంకా ఈ లగేజ్ ఎక్కడ పెడితే బాగుంటుంది? ఈ లగేజ్ని వృద్ధాశ్రమంలో పెడితే బాగుంటుంది. ఇప్పుడు అదే చేసేది. కానీ మన చిన్నప్పుడు ఇది కానీ చదువుకో ఉంటే, చదువుకోబడలే, వింటే కూడా చాలు, విన్ని ఆచరిస్తే చాలు. ఇప్పుడు ఎవరైతే వీళ్ళే నా ప్రాణము, వీళ్ళే నా జీవితం అనుకొని మన నిద్ర లేకుండా, సరిగ్గా తిండి లేకుండా, పగలు రాత్రి ఎన్నో మార్చుకొని వాళ్ళ కోసం ఎన్ని త్యాగాలు చేశామో, ఓకేనా, వాళ్ళే అతిపెద్ద గాయాలు చేయగలుగుతారు. వాళ్ళే అతిపెద్ద గాయాలు చేయగలుగుతారు. మనల్ని దూరం పెట్టే సమయం ఆసన్నమైంది. అంటే అప్పుడు మనం ఏ స్థితిలో ఉన్నాం? ముసలితనంలో ఉన్నాం. మనం ఆ రోజు మనం కరెక్ట్గా ఆలోచించాం, కరెక్ట్గానే ఆలోచించాం. అవును, నా పిల్లలు ఉన్నారు, అవును భర్త ఉన్నారు, నా భార్య ఉన్నారు, వీళ్ళంతా ఉన్నారని. ఇక్కడ మన సమయం మనం ఇవ్వలేదు. ఇప్పుడు సమయం ఇవ్వలేము కూడా ఇంకా. ఇప్పుడు ఏమైందంటే ఆ నగరంపై చండవేగ అనేటువంటి ఒక ఒక యోధుడు పోయి ఆ నగరంపై దాడి చేయడానికి ట్రై చేస్తాడు. ఎవరు ఆ చండవేగ అంటే ముసలితనం. ఆ, చండవేగ అనే తన సైనికులతో వస్తున్నాడు ఇప్పుడు. ఈ నగరంలో అంతా పురంజనుడు భార్య పిల్లలని దీంట్లో పూర్తిగా జీవితాన్ని గడిపేశాడు. ఇంకా అదే మత్తులో ఉన్నాడు. ఇదే మనకి మంచి సమయం వెళ్ళి దాడి చేయడానికి అని చెప్పి చండవేగ, ఒక గంధర్వ రాజు, ఈ ఈ నగరంపై దాడి చేయాలనేటువంటి ఆశ అతనికి పుట్టింది. ఈ 9 ద్వారాలటువంటి ఈ నగరం ఏనా మీద మనం వీక్ అయిపోయినాం. అప్పుడు మనం చాలా బలహీనం అయిపోయాం. పనులు చేసి, సేవలు చేసి, అవి అనుభవించి, ఇవి అనుభవించి కాలక్రమంలో శరీరం కూడా క్షీణించడం ప్రారంభమైంది. ప్రారంభమైనప్పుడు ఇప్పుడు 50, 60, 70 వచ్చేసరికి ఇప్పుడు అసలైన సమస్యలు మొదలవుతాయి. ఇప్పటి వరకు ఈ శరీరంతో మనం ఎట్లయితే మనం అనుభవించాలి, ఈ శరీరం ఉండేదాన్ని అనుభవించడానికే, ఈ శరీరం వల్ల నేను చాలా చాలా ఆనందం పొందడానికి మనం ఏదైతే ప్రయత్నించామో, ఇప్పుడు ఈ శరీరం యొక్క అసలైనటువంటి రూపం బయటకు వస్తుంది. అసలైన రూపం, దాని యొక్క దాని అసలైన స్వభావం మనకు అర్థం శరీరం. చిన్నప్పుడు యవ్వనం వరకు ఈ శరీరం మనం అనుభవించడానికి కావాల్సిన విధంగా ఈ శరీరం మనకి సహకరిస్తుంది. కానీ యాక్చువల్గా ఈ శరీరం మనం అనుభవించడం కంటే కూడా అత్యంత దుఃఖాన్ని ఎక్కువ ఇస్తుంది ఈ శరీరం. ఎప్పుడైతే మనం యవ్వనంలో ఉన్నామో దీన్ని మనం పెద్దగా గుర్తించాలి. దీని ద్వారా ఎంత వీలైతే అంత మనం అనుభవించాలనే ప్రయత్నం మనం చేస్తాం. కానీ కాలక్రమంలో మనం ఎంత అనుభవించాలనుకున్నామో అది అంతకంటే రెట్లు బాధ మనకు కలిగిస్తుంది. బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసి అనే ఒక సిస్టమ్, ఈ వర్ణాశ్రమ ధర్మం అనేది ఎందుకు చాలా అవసరం అంటే, మన శరీరాన్ని దృష్టిలో పెట్టుకొనే మనం ఎలా ఈ శరీరంలో మనం ప్రయాణించాలనేటువంటి ముందుగా మనకి కొన్ని సూచనలు, కొన్ని హెచ్చరికలు మనకి చేస్తారు శాస్త్రం. మీరు చూడండి, బ్రహ్మచారి, గృహస్థ, వానప్రస్థ, సన్యాసులో బ్రహ్మచారి అప్పుడు
తను లోకంతో ఉన్న సంబంధం చాలా తక్కువ. తను శాస్త్ర పఠనం చేస్తాడు, గురువు ఏం చెప్తే చేసుకుని పోతా ఉంటాడు. ఎవరైతే కొంతమంది బ్రహ్మచర్యాన్ని పాటించలేదు, నాకు కుటుంబం కావాలనుకుంటే నెక్స్ట్ వాళ్ళు గృహస్థాశ్రమంలోకి ప్రవేశిస్తారు. ఈ గృహస్థాశ్రమం కూడా ఒక లిమిట్ పెట్టుకున్న తర్వాత తర్వాత నెక్స్ట్ ఏంటి? వానప్రస్థం. వానప్రస్థం అంటే మళ్ళీ ప్రపంచంలో సంబంధం లే, వాళ్ళ ధార్మిక కార్యక్రమాల్లో భగవంతుడితో ఎక్కువ సంబంధంలోకి రావాలి. ఆ తర్వాత నెక్స్ట్ స్టేజ్ వచ్చేసి సన్యాసం. అంటే ఒ- ఒక గృహస్థ తప్ప మిగతా 3 ఆశ్రమాల్లో మనకి ప్రపంచంతో సంబంధం చాలా తక్కువ. సంబంధాలతో మన సంబంధాలతో కూడా మనకు ఉండేటువంటి అనుబంధాలు కూడా తక్కువ. ఎక్కువ అవకాశం ఎక్కడుంది? గృహస్థ జీవితం. అంటే గృహస్థ జీవితంలో కూడా మనం ఏం చేయాలి అని అంటే ఇది కూడా ఒక లిమిట్ పెట్టుకోవాలి. నేను ఏదైనా సరే సంసారంలో, నేను ఏదైనా సరే ఈ యొక్క సామాజిక పరిస్థితిలో ఏం జరిగినా సరే, ఎవరు సెటిల్ అయినా సెటిల్ కాకపోయినా, ఏ జరిగినా సరే నా ప్రయత్నం మేర వరకు నేను మొత్తం నేను చూస్తాను. 50 కల్లా నేను మొత్తం క్లోజ్ చేయాలి అకౌంట్ ఇక్కడ. ఆ పని అయినా అవ్వకపోయినా, ఆ కార్యం జరిగి జరగకపోయినా నేను మాత్రం ఇంక నుంచి నేను భగవంతుడి వైపు నేను వెళ్ళాల్సిందే అని కృత నిశ్చయం మనం తీసుకోకపోతే తప్ప మరణ సమయం దాకా ఈ అలలు ఆగవు. ఈ అలలు ఆగవు. అంటే ఎక్కడో దగ్గర నేను వానప్రస్థంలో నాకు నేనే కొన్ని వాటికి అనుభవించకుండా నేనే దూరం అవ్వాలి. అనుభవించకుండా అంటే వసతుల నుంచి నేను కొంత దూరాన్ని నేను పక్కకు రావాలి. ఉదాహరణకి మా ఇంట్లో మాకు పొరుగు ఉండొచ్చు, కానీ కానీ అది నేను అనుభవించడం కంటే కూడా నేను కిందే పడుకుంటాను. కోర్స్ ఇప్పుడున్న పరిస్థితుల్లో ఆరోగ్య సమస్యలు దాని సంగతి కాదు నేను చెప్పేది. అంటే మానసికంగా లోపల మనకి డిటాచ్మెంట్ కావాలి. అన్నీ ఉన్నాయి, కానీ ఇవన్నీ నేను అనుభవించడానికి అయితే కాదు అన్న విషయాన్ని మనం గుర్తుపెట్టుకొని కాలక్రమంలో వాటి మీద వైరాగ్య భావం వస్తేనే మరణ సమయంలో మనం చాలా ఫ్రీగా ఉంటాం. మరణ సమయంలో ఫ్రీగా ఉంటాం. ఎందుకంటే మరణ సమయం ఏం చేస్తుంది? మన నుంచి మొత్తం వేరు చేసేస్తుంది. మన మంచాలు వేరు చేస్తాయి, మన కంచాలను వేరు చేస్తాయి, మన ఆస్తులను వేరు చేస్తాయి, మన అనుబంధాలను వేరు చేస్తాయి. కాబట్టి అప్పుడు నేను పోయి అంత షాక్ తినేదానికంటే కూడా అప్పుడు నేను పోయి ఆ ప్రమాదంలో లోపలికి వెళ్ళి లోపల ఆ గుండె కోతని అనుభవించే కంటే ముందర నేను ఏం చేయాలా? వీటిని నెమ్మదిగా డిటాచ్ అవుతూ రావాలి. ఎప్పుడు మనం డిటాచ్ అవుతూ వస్తామో, అనాసక్తి పెంచుకుంటూ వస్తామో, అప్పుడే మరణ సమయంలో మనకి వీటి మీద నాకు ఎక్స్పెక్టేషన్స్ లేవు, అనుభవించలేదు కాబట్టి నేను ఫ్రీగా ఇక్కడి నుంచి నేను బయటికి వెళ్తాను. అంటే గురువుకు మాట ఇచ్చానో లేకపోతే ఇంకెవరికో మాట ఇచ్చానో బలవంతంగా మాట ఇచ్చాను అనే భావనలో కాకుండా నేను ఎంత త్వరగా వీటికి నేను దూరం అయితే అంత త్వరగా నేను మరణ సమయంలో నేను ప్రశాంతంగా నేను ఇక్కడి నుంచి నేను వెళ్తాను. ఎవరైతే ఈ ప్రిపరేషన్ చేసుకోరో, ఎవరైతే దీనికి సిద్ధం కారో, గరుడ పురాణం చెప్తుంది అటువంటి వాళ్ళు ఎవరైనా సరే మరణం ఎలా వచ్చినా సరే 42,000 తేళ్లు కుడితే ఎంత నొప్పి భరిస్తామో అంత నొప్పి భరిస్తామంట మరణ సమయం. 42,000 తేళ్లు కుట్టడం అయింది ఆ టైంలో. అన్ని తేళ్లు ఎక్కడి నుంచి వస్తాయి? అది కాదు భావన. ఒకటి మనం దూరం అవుతుంటే, ఒకటి మనల్ని ఇబ్బంది పెడతామంటే, మనకి అవుతామంటే మన పడే ఆవేదన అంత నొప్పి వస్తుంది ఆ టైం. ఎందుకంటే మనం ఎప్పుడైనా గమనించామనుకోండి, మనం ఏదో కుటుంబం ఉంది, ఆ పిల్లల్ని చదివిపిస్తూ ఉన్నాం, అప్పులు చేసి అయినా వాళ్ళ పిల్లల్ని చదివిపిస్తున్నారు. ఆ పిల్లలు ఇప్పుడు ప్రయోజకులు అయ్యారు. వాళ్ళకి కావాల్సినటువంటి వాళ్ళు ఉద్యోగం తెచ్చుకునే సమయంలో వాళ్ళు చనిపోయారు అనుకోండి, అప్పుడు ఆ కోత ఎలా ఉంటుంది? ఆ కోతను మనం భరించలేము అసలు. ఆ కోతని ఎందుకంటే ఆశలన్నీ వాళ్ళ మీద పెట్టుకున్నాము,
కానీ ఆశ పెట్టుకునే ముందర వీళ్ళు మాతో పాటు ఎంతవరకు ఉంటారో రే అని మనం ఎప్పుడు మనం గుర్తించలేం. మనం ఏమనుకున్నాం, శాశ్వతంగా ఇక్కడ ఉంటాం కాబట్టి వీళ్ళు కూడా శాశ్వతంగా ఉంటారు అని ఆ భావంలో మనం మొత్తం తీసుకెళ్ళి ఆడ పెట్టినప్పుడు, ఎప్పుడైతే మనకి ఇది జరగనప్పుడు ఏమవుతుంది, మనకి అనంతమైనటువంటి ఆ బాధ, ఆ క్షోభ అంత ఈజీ కాదు. అంత ఈజీ కాదు. అందుకనే భగవద్గీత, భాగవతం, ఆచార్యులు వీళ్ళంతా ఏంటంటే, మన వాళ్ళ సాంగత్యంలోకి వెళ్ళామనుకోండి, మనకి ఎలా వైరాగ్యం తెచ్చుకోవాలో మనకి ఫస్ట్ మనకి ప్రిపేర్ చేస్తారు. మనల్ని ప్రిపేర్ చేసిన తర్వాత, ఆ తర్వాత మనం ఎప్పుడైతే మరణం ఎప్పుడు వచ్చినా సరే మనం ప్రశాంతంగా ఉండగలుగుతాం. ఇప్పుడు ఒక పిల్లవాడు, ఎదిగిన పిల్లవాడు, ప్రయోజకమైన పిల్లవాడు ఒకరు దూరం అయితేనే మనం గుండె కోత మనం వర్ణించలేనిదైతే, మరి మరణ సమయంలో ఇట్లాంటి అనుబంధాలు, ఇటువంటి పేరు ప్రఖ్యాతలు, ఇవన్నీ కూడా ఒక్కసారిగా మనం కట్ చేసుకోవాల్సి వస్తుంది. ఒక్కటి దూరం అయితేనే మన వల్ల కాకపోతే ఇవన్నీ మన వల్ల తట్టుకొని మన వల్ల ఏడవుతుంది. అందుకనే మరణ సమయం వచ్చే లోపలే మన మనసు కృష్ణుడి మీదకి వెళ్ళిపోవాలి. ఎవరు వచ్చినా రాకపోయినా, ఎవరు చూసినా చూడకపోయినా ఉదయం మంగళారతికి నేను వచ్చేయాలంతే. ఇది ఎండాకాలం, చలికాలం, వర్షాకాలం, నాకు అట్లా ఉంది, నాకు ఇట్లా ఉంది అని మనం పెట్టుకున్నాం అనుకోండి, అప్పుడు కాలం వచ్చి 3 నెలలు ఉంటుంది, రావు. ఇంకో కాలం వస్తుంది, ఇంకో 2 నెలలు ఉంటుంది, రాలేము. ఇంకెప్పుడు మనం భగవంతుడి మీద మన ధ్యాస ఎప్పుడు వెళ్తుంది ఇంకా. ఒక రైతు కూడా ఏం ఆలోచిస్తాడు, రాబోయేది వర్షాకాలం కదా, మనం ఎలా తయారు చేసుకోవాలా, రాబోయే చలికాలం కదా, మనం ఎటువంటి పంట పంట వేసుకోవాలి, ఆ పంటకు తగినట్టుగా మనం ఎటువంటి పురుగులు వస్తాయి, దానికి ఎటువంటి మందులు తెచ్చిపెట్టుకోవాలా. అవునా కదా? అంటే ఖచ్చితంగా మనకు తెలుసు, దీని తర్వాత ఈ కాలం వస్తుంది, ఈ కాలం తర్వాత ఈ కాలం వస్తుంది, ఈ కాలం తెలిసినప్పుడు మనం ఏం చేస్తున్నాం, ముందే ప్రిపేర్ అవ్వడం వల్ల ఏమవుతుంది మనకి, ఆ కాలం వచ్చినప్పుడు మనం పెద్దగా ఇబ్బంది పడకుండా మళ్ళీ మన లాభాల్ని తెచ్చుకుంటాం. మనం కాలం వస్తుందని తెలిసి కూడా మనం దానికి తయారు కాకపోతే మనం వేసే పంట వర్షం వచ్చి మొత్తం కొట్టుకోబోతుంది. చలి వస్తే ఇంకేదో పురుగు వచ్చి మొత్తాన్ని నాశనం చేసేసి వెళ్తుంది. మరి అలాంటప్పుడు మరి మరణం కూడా వస్తుందని తెలిసినప్పుడు మరి దానికి కూడా మరి ప్రిపేర్ కావాలి కదా. మరి ప్రిపేర్ కాకుండా నేను నా ఇష్ట ప్రకారం నేను చేసుకొని, నా ఇష్ట ప్రకారం ఏదో సంపాదించుకొని ఇంకోటి 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 చేసి పెట్టేసుకొని, ఇప్పుడు మరణం రాగానే దేవుడు చూడు నీకు ఎంత న్యాయం చేశాడు, నీకు దేవుడు దేవుడు చూడు నీకు చూడు ఎంత, నువ్వు రోజు హరే కృష్ణ మంత్రం చేసే చూడు దేవుడు చూడు నీకు ఏం చేశాడు అంటే, హరే కృష్ణ మంత్రం చేసి మనం ఎక్కడ ఇక్కడే ఉంటాం శాశ్వతంగా. మనం సేవ చేసుకుంటే ఎడే శాశ్వతంగా ఉంటామా, లేకపోతే మనం భగవద్గీత బాగా చదువుతున్నాం కాబట్టి ఇక్కడే శాశ్వతంగా ఉంటామా? భగవంతుడు హెచ్చరిస్తున్నాడు, శాస్త్రాలు హెచ్చరిస్తున్నాయి, ఆచార్యులు హెచ్చరిస్తున్నప్పుడు మనం ఆ నోటీస్ని జాగ్రత్తగా చూసుకోకపోవడం మన తప్పు. అది మన తప్పు. అది మనం ఆ మోహంలో ఈ మోహంలోనో లేకపోతే వాటిల్లో వీటిల్లో పడి మన కాలాన్ని మర్చిపోయాం. మనం చేసిన తప్పు దానికి భగవంతుడు ఎట్లా బాధ్యుడవుతాడు? మన కళ్ళ ముందు ఎంతమంది చూడలేదు, మన చిన్నప్పుడు చచ్చిపోవట్లేదు చాలా మంది, కడుపులో ఉన్నప్పుడు చచ్చిపోవట్లేదా, మధ్య వయసులో చనిపోవట్లేదా? మరణం ఎప్పుడైనా వస్తుంది. మరి మనకి హెచ్చరిస్తున్నాయి మన కళ్ళ ముందు, మనకి సాక్ష్యాలు ఉన్నా కూడా మనం పట్టించుకోలేదు అని అంటే అప్పుడు ఎవరిది తప్పు? అది మనదే తప్పు. ఎవరైనా చెప్పారా గ్యారంటీగా నువ్వు మాత్రం 100 సంవత్సరాలు నువ్వు జీవితాంతం ఇట్లాగే ఉంటావు, మాకు సృష్టి ఉన్నంత వరకు నువ్వు ఉంటావు, ఎవరైనా మనకు వరం ఇచ్చారు మనకి ఎవరైనా? అప్పుడు ఏ ధైర్యంతో మనం వచ్చేసి నేను ఏడే ఉంటాను, ఇంత పెద్ద బిల్డింగ్లు ఎందుకు కట్టుకోమన్నారు అప్పుడు? పోనీ మనకు కావాల్సింది మనం సంపాదించుకుంటే మంచిదే, తప్పేం లేదు, మనకు కావాల్సిందే. మనకి మించి సంపాదించేంత కాలాన్ని మనం వృధా చేసి పెట్టేసుకొని ఇప్పుడు దేవుడు నాకు అన్యాయం చేశాడు అని అంటే, సో అందువల్ల మనం భగవంతుడు మనకి ఇచ్చాడు. ఎప్పుడైనా పరిశుద్ధ మహారాజుకి గ్యారంటీ దొరికింది, నేను ఖచ్చితంగా 7 రోజులు నీకు మరణం వస్తుందని, అంటే 7 రోజులైనా గ్యారంటీ ఉన్నాయి మనకి.
ఎప్పుడు 7 రోజులు గ్యారంటీ, 7 రోజులు గ్యారంటీ ఉంటే అంటేనే అతను 7 రోజులకి ఏం చేయాలని ఆలోచించాడు అతను. అంటే ఎంతో జాగ్రత్త పడ్డాడు. అప్పటికప్పుడే రాజ్యాన్ని పక్కన పెట్టాడు, అప్పటికప్పుడే భార్య పిల్లల్ని పక్కన పెట్టేశాడు, మొత్తం అన్ని వదిలేసుకున్నాడు. అంటే రాజుగా అతను వేసుకున్నవన్నీ కవచాలు గివచాలు అన్ని పక్కన పెట్టేసి జస్ట్ ఒక గోచి కట్టుకొని అది తీసుకొచ్చి కూర్చున్నాడు అక్కడ. 7 రోజుల్లో ప్రిపరేషన్ చేసుకున్నాడు ఎలా కృష్ణుడిని మాత్రమే గుర్తుపెట్టుకోవాలని. అదే సమయంలో సుఖదేవ్ గోస్వామి అక్కడికి వచ్చారు. వచ్చి కృష్ణ కథని పూర్తిగా నింపాడు. కాలంలో 7 రోజులు అయిపోయింది. 7 రోజులు అయిన తర్వాత పాము వచ్చి కాటేసే లోపల పరిశుద్ధ దేహాన్ని వదిలేశాడు. అంటే బ్రాహ్మడు శాపం అయితే పెట్టాడు కానీ ఆ నొప్పి అతను మాత్రం భరించాల పశుత్ మహారాజు. ఆ విధంగా ఒక్కోసారి కర్మలు మనల్ని వెంటాడొచ్చేమో కానీ కృష్ణుడు తలుచుకుని అంటే ఆ కర్మను అనుభవించకుండా మనం బయటకు వచ్చేయవచ్చు మనం. ఓకేనా? సో అందువల్ల రేపు చూద్దాం చండవేగ వస్తే ఏం జరుగుతుందో. చండవేగ వస్తే ఎటువంటి వాళ్ళతో వస్తారు, ఎటువంటి వ్యక్తులతో వస్తాడు, ఎటువంటి దాడి చేస్తాడు, ఆ దాడి చేసినప్పుడు మనం ఎట్లా విలువలాడతాం ఈ నగరంలో, అవన్నీ కూడా మనం రేపు చూస్తాం. గ్రంథరాజ్ శ్రీమద్ భాగవతంకి, జగన్నాథ్ బలదేవ్ సుభద్రామయ్యకి, గౌర్ నితాయ్ భగవాన్ కి, శ్రీల ప్రభుపాద్ కి, జై గౌర్ ప్రేమ.